ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 13వ వచనం నుంచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, నన్ను బలపరచు వాని బట్టియే నేను సమస్తమును చేయగలను. నన్ను అమెరికా వాడు బలపరచడం లేదు, ఇంగ్లాండ్ వాడు బలపరచడం లేదు, ఫిలిప్పైన్స్ వాడు బలపరచడం లేదు. ఎవడో అనామకుడు, ఏదో దేశంలో ఉన్న అనామకుడు డబ్బులు ఇచ్చి నన్నేం బలపరచలేదు. డబ్బులు ఇస్తే మోసపోయేది రాజకీయ నాయకులు కానీ పిడి సుందరకాడు. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పి సంఘమట, అపోస్తులుడైన పౌలు శ్రమలలో సహాయపడుతున్నారట ఆయనకి. ఆయన శ్రమలలో పాలు పంచుకుంటున్నారట వాళ్ళు. ఇచ్చు విషయములోను, ఫిలిప్పీయులారా 15వ వచనంలో, ఫిలిప్పీయులారా, ఫిలిప్పి సంఘములో ఉన్న క్రైస్తవులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా పట్టణం నుండి, యూరప్ నుండి వచ్చినప్పుడు, ఇవ్వటంలో ఫిలిప్పీలు తర్వాతే ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. కొరింథీ సంఘం పాలివారు కాలేదు, రోమా సంఘం పాలివారు కాలేదు, కొరింథీయుల సంఘం పాలివారు కాలేదు, దెస్సలోనిక సంఘం పాలివారు కాలేదు. ఇన్ని సంఘాలు కట్టిన పౌలుకి ఆయన్ని కష్టాల్లో ఆదుకోవడానికి ఎవ్వరూ రాలేదట. ఎవరొచ్చారు? ఫిలిప్పులో ఉన్న క్రైస్తవులు. నా పిల్లలు కిందటిసారి 52,000 ఇచ్చారు, 52 లక్షలు ఇచ్చారు. క్షమించండి, ఉచిత భోజనం. 2007కి నా పిల్లలు 2027కి నా పిల్లలు ఈ సంవత్సరం 60 లక్షలు. ఏమండి, నా పిల్లలేనా? డబ్బా కొట్టుకున్న వాళ్ళు ఎన్నో చెప్తే కొంతమంది నా ముందుకు వచ్చి, డాడీ మీకు ఏది కావస్తే అది ఇచ్చేస్తాను. ఉత్తిరేనండి. వాళ్ళ మాటలు వాళ్ళు వింటున్నాను అనుకుంటారు, కానీ నేను ఏదో పక్క చూస్తూ ఉంటాను. అరిచిపోతాడు అంతే. అరుస్తారు. కుక్క ఏం చేస్తుంది? దాని గుణమే అరడం, లేకపోతే కరడం. ఇలాగ అరుస్తుంటారు. అరిచే కుక్కల్ని అస్సలు నమ్మను. అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. జాన్సన్ అన్న కుటుంబం, జాన్సన్ గారు చనిపోయినప్పుడు ఎందరో దేవదూతలు లాంటి వాళ్ళు వచ్చేసారండి నా దగ్గరికి. వాళ్ళు కాదండి, మనుషుల్లో ఉన్న దేవదూతలు, డబ్బా కొట్టుకునేవాళ్ళు. వాళ్ళందరూ నా పాదాల దగ్గర కూర్చొని, మీరేం ఆలోచించకండి, నేనున్నాను, ఎక్కడున్నావు? మీ ఊర్లో ఉంటావు, ఇప్పటి వరకు కనబడలేదు, చచ్చిపోయి 3 ఏళ్ళు అయిపోయింది. డబ్బాలు కొడతారు. అలాంటి వాళ్ళు నమ్మకండి. ఇచ్చేవాళ్ళు తెచ్చిస్తారు, మర్చిపోకండి. ఇవ్వని వాడు ఎప్పుడు ఇవ్వడు. వాడు దొరికితే ఎత్తుకెళ్ళిపోతాడు తప్ప మన దగ్గర. దేవుని పిల్లలారా, నేను నా సంఘాన్ని అలా పెంచుకుంటున్నాను. అయినా నా సంఘంలో దొంగలు ప్రవేశిస్తున్నారు, దోపిడిగాళ్ళు ప్రవేశిస్తున్నారు. జనాలను నమ్మించి జనాలు మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి పని చేసే వాళ్ళందరూ కూడా, ఇదిగోరు ఇందాక పాట ఉంది, నీ మరణమే నీ తుది దినం, అంతవరకు నీకు తెలీదు. అలర్ట్గా ఉండు. ఓకేనా? మరి ఇప్పుడు మన
మంచి గాత్రం కలిగినటువంటి సువార్తికుడైన మార్కు పేరు పెట్టుకున్నటువంటి మార్కు శ్రీకాకుళం వెంటనే గబగబా అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నేను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నేను కనిపించాడు దేవుడు తనతో ఉంటావని. కష్టమైనా సహిస్తాడు, జగములైనా సృజిస్తాడు, ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని. బాధనైనా భరిస్తాడు, యుగములైనా నిరీక్షిస్తాడు, యేసుని వదులుకున్నాడు నిన్ను వదులుకోలేనని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. రూపం తనలా ఉండాలని ఆ దేవుడే తొలి అనుకున్నాడుగా. నీ జననం సృష్టిలో ఒక వింతగా, ఆ దేవుడే నిన్ను రూపించాడుగా. చూసాడు తానే తల్లి తండ్రి కంటే ముందే, పోసాడు ప్రాణం తన ఆత్మశక్తితోనే. నీ కోసం ఆ దేవుడే వేచాడా నీ రాకకై, నీ కోసం ఆ దేవుడే చేశాడా ఈ లోకమే. అనుకున్నాడుగా కావాలని, పిలిచేశాడుగా రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. నిర్మించుకున్నాడు నిన్నే తన రూపంలోనే, కాపాడుకున్నాడు నిన్నే తల్లి గర్భం నుండే. అవయవాలనన్నిటినీ అతికిస్తున్నాడుగా, లోపమైతే దిద్దలేవని తను మాత్రమే చేశాడుగా. తన రూపమే నీకిచ్చాడని, తన ఆత్మనే నీకిచ్చాడుగా. తన పిల్లలే తనకు కావాలని, మరణంతో తిరిగి రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నేను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని.
థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.